మంది ఆపాలి కదా. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. సాయిబాబు, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేతలు నిరసనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అవతావకలపై నిరసన ర్యాలీలు వైసీపీ పిలుపునిచ్చింది. డీఎస్పీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. వైసీపీ నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు ఆ పార్టీ ఆఫీస్ దగ్గర మొహరించారు. గన్నవరం ర్యాలీలో పాల్గొనేందుకు సమ్మతమైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ర్యాలీకి అనుమతి లేదంటూ వల్లభనేని వంశీమోహన్ నోటీసులు అందజేసిన పోలీసులు ఆందోళన ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్న పోలీసులు వైసీపీ పార్టీ ఆఫీస్ దగ్గర భారీగా మోహరించిన వైసీపీ పోలీసులు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలోని కృష్ణలంకలోని దేవినే అవినాష్ డిఎస్పీలో అక్రమాలు జరిగాయని అధినేత జగన్ ఆధారాలతో బయట పెట్టారని లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిబిఐ విచారణ ఇవ్వమంటే భయం ఎందుకు? మీ తప్పు చేయకపోతే విచారణ చేయండి. మా ప్రశ్నలు సమాధానం చెప్పలేక కొంతమంది జోక్స్లో పంపారు. మేము పులులు సింహాలు అంటూ గాండ్రిస్తున్నారు. మా కుటుంబం గురించి పిచ్చి కోతలు కూస్తున్నారు. మా తాతల నాటి నుంచి మాకు చరిత్ర ఉంది. దేవినేని అంటే రాష్ట్రంలోనే బ్రాండ్ ఇమేజ్ ఉంది. 3 తరాల నుంచి మేము రాజకీయాల్లో ఉండి ప్రజల సేవలు అందిస్తున్నాం. మాపై కోతలు కూస్తే వారిపై ఎట్లా ఉంటారో కూడా తెలియదు. ఒక బిల్డింగ్ దగ్గర నిలుచుకుని వచ్చిపోయే వాళ్ళకు టీలు అందించిన టీ కప్పులు తీసుకునే వాళ్ళకు కూడా తెలియదు. 10 రూపాయల నుంచి 100 రూపాయల వరకు అడుక్కునే వాళ్ళు మాతో మాట్లాడుతున్నారు. టీడీపీ బొపోన్లు జోకర్ల మాట వాడికి పట్టించుకోము. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు గురించి మేము అడుగుతున్నాం. విద్యార్థులు రోడ్డుపై రాకుండా భయపెడుతున్నారు. మా అధినేత జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డాము. భయం అంటే ఎరగని జగన్మోహన్ రెడ్డి సైన్యం మాది. పోలీసులు అడ్డు పెట్టుకుని మా పోరాటాన్ని అడ్డుకోలేరు. మంది ఆపాలి కదా.